హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట మసాలా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బేకరీ స్టైల్లో చాక్లెట్ బ్రెడ్ కేక్ని బనానాతో చాలా సింపుల్గా చేద్దాం. నేను చెప్పే విధంగా చేస్తే మీకు కూడా ఇలా కేక్ సాఫ్ట్గా వస్తుంది. దీనికోసం ముందుగా ఈ సైజు 2 అరటిపళ్ళు, అరకప్పు వరకు షుగర్ అండ్ ఒక గుడ్డును తీసుకొని ఇప్పుడు అరటిపండుని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద అరటిపళ్ళు కాబట్టి 2 తీసుకున్నా, చిన్నవైతే ఒక 4 వరకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని తీసుకుందాం. తరువాత ఇందులో అరకప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. అరటిపళ్ళు ముక్కలు లేకుండా ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోండి. అప్పుడే కేక్ మనం అనుకునే విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ బనానా మిక్స్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని తీసుకుంటున్నాను. కలర్ వద్దనుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇందులో బేకింగ్ సోడా అనేది కంపల్సరీ, ఎందుకంటే స్పాంజ్ల కేక్ రావాలంటే బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి. చూసారుగా, నేను ఒక 10 నిమిషాలు కలిపితే నాకు ఈ విధంగా వచ్చింది. ఫ్లేవర్ కోసం దీనిలోకి కొంచెం పాలు వేసి కలుపుకుందాం. ఇందులోకి కాచి చల్లార్చిన పాలని తీసుకోండి. పచ్చి పాలని అవాయిడ్ చేయండి. పాలు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా రావాలి. ఇప్పుడు కేక్ ఎలాంటి షేప్లో కావాలో అలాంటి బౌల్ని తీసుకుందాం. బౌల్ లోపల నెయ్యిని ఇక్కడ చూపించిన విధంగా చుట్టూ రాసుకోండి. ఇక్కడ నేను రౌండ్ షేప్లో ఉండే బౌల్ని తీసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉండే బౌల్ని తీసుకోండి. కేక్ తీసేటప్పుడు బౌల్కి అంటకుండా ఉండటానికి మైదా పిండిని ఈ విధంగా చల్లుకోండి. వేసిన పిండి ఒకే దగ్గర ఉండిపోకుండా బౌల్ని ఈ విధంగా తట్టుకోండి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని అంచులకి అంటకుండా నెమ్మదిగా వేసుకోండి. బౌల్ ఫుల్గా కాకుండా కాస్త గ్యాప్ ఉంచుకోండి, ఎందుకంటే ఇది కుక్ అయిన తర్వాత కేక్ ఉబ్బుతుంది. ఇప్పుడు దీనిపైన కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చాకో చిప్స్ని వేసుకోండి, లేదా అవాయిడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన లోతుగా ఉండే కడాయిని పెట్టుకొని దీని లోపల కుకింగ్ స్టాండ్ని పెట్టుకోండి. కడాయి 5 నిమిషాలు హీట్ అయ్యాక స్టాండ్పై బౌల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. బౌల్ని కదపకుండా మూత పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఒక అరగంట సేపు కుక్ చేసుకోండి. ఈ అరగంట సేపు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఆ తరువాత మూత తీసి ఒక చిన్న పుల్లతో కేక్ని ఇలా గుచ్చండి. పుల్లకి ఏమాత్రం అంటకపోతే కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు, లేదంటే మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. ఇప్పుడు దీన్ని బయటికి తీసి చల్లార్చుకోవాలి. తర్వాత చాక్తో బౌల్లో కేక్ని ఈ విధంగా సపరేట్ చేసుకోండి. అప్పుడే కేక్ మనకి బౌల్కి అంటకుండా వస్తుంది. తరువాత బౌల్ని ఈ విధంగా రివర్స్లో తిప్పుకోండి. చూసారుగా కేక్ ఎంత పర్ఫెక్ట్ షేప్లో వచ్చిందో. ఇప్పుడు కేక్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఇంట్లో పిల్లలకు పెట్టండి. దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.